గురించి మీ మాటల్లో చెప్పి ఒకసారి ముఖ్యంగా సనాతన ధర్మం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి, నేను కాపాడుతాను అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఒకరు కాపాడేదా? అది పంచభూతాలకి సంబంధించిందా? శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. సనాతన బ్రహ్మఋషి గోత్రం నుండి నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మా గోత్రము సూత్రము ఆ సిద్ధాంతం నుంచి ఉంది. సనాతనం అంటే అతి పురాతనమైనటువంటి ఇది అని దాని యొక్క నిగూఢార్థం. ఇంకా దానికి డేట్ ఆఫ్ బర్త్లతో సంబంధం లేదు. అటువంటి సనాతన హిందూ ధర్మం స్థాపించడానికి ఎంతోమంది ఋషులు, యోగులు, మునులు దివి నుండి భువికి వచ్చి ఈ సామ్రాజ్యాన్ని సృష్టింపజేసి అఖండ భారత్గా 100 రాజ్యాలకు విరాట్ చక్రవర్తిగా వెళ్ళినటువంటి రాముడు ఈ సనాతన హిందూ ధర్మంలో ఒక దేవుడిగా ఈరోజు వెలగడానికి గల కారణం ఏమిటంటే ఋషి సాంప్రదాయం నుంచి మనం వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం అనే అనాలి, అది ఏ హిందూ అయినా. కానీ అలవాటులో పొరపాటుగా దీన్ని కూడా మతాన్ని చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే దీన్ని కూడా మళ్ళీ అలవాటు చేయాలని. మెకాలా సిద్ధాంతం ఎట్లయితే ఇప్పుడు మనకు వచ్చి ఇంగ్లీష్ రుద్దబడ్డదో, అలానే ఉర్దూ రుద్దబడ్డదో విదర్మిల నుండి, ఇప్పుడు దీన్ని కూడా మతాల్లోకి చేర్చాలి. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు, 6 మతాలు ఒకటైతే అన్నారు. 6 మతాలు ఒకటి, 7వది మనదే. అంటే ఈ ధర్మంలో ఈ 6 మతాలు కలుస్తాయన్నారు. బుద్ధ, జైన్, పార్సీ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నిటినీ ఇందులోకి కలిపే వస్తుంది అన్నాడు. సనాతన ధర్మంలో వస్తుంది అన్నాడు. అది కూడా ఎలా చెప్పారంటే, రామ రామ ఎరణి వారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనకపోయేరు అని ఆయన 350 సంవత్సరాల క్రితం కడప జిల్లాలో బనగానపల్లిలో ఉన్నప్పుడు కాలజ్ఞానాన్ని రవ్వకొండలపై రాసి కందిమల్లేపల్లిలో ఆయన సమాధికి వెళ్ళేటప్పుడు ఈ విషయాల్ని చెప్పారు. ఎవరికి చెప్పారు? సనాతన హిందూ ధర్మవాదులకు చెప్పారు. ఆనాటి కాలంలో 350 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ టైము, నవాబుల టైంలో జరుగుతున్న టైంలో ఒక వీరుడుగా వీరధర్మజయ స్వామి ఒక రుద్రావతారంగా వచ్చి శాంతింపజేసి కాలజ్ఞానం అనే ఖడ్గం ద్వారా అన్య మతస్థుడైనటువంటి సిద్ధయ్యను తను పిలువలే, ధర్మం యొక్క విషయాలను చెప్పడం వల్ల అతని మతాన్ని మార్చుకొని వచ్చి హిందూ ధర్మంలో చేరారు. కానీ ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏమైపోయిందంటే రిజర్వేషన్ల కోసం మతాలు మారడం ఒకటి, రెండోది లవ్ జిహాద్కు గురై మతాలు మారడం, రెండోది విదేశాలకు వెళ్ళాలంటే కూడా మతం మార్చుకునే పేర్లు పెట్టుకొని వెళ్ళడం. ఈ ధర్మం ఎటుపోయినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు ఈ 100%లో ఇప్పుడు 20% తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళే అసలైన ప్రమాదకులు. వాళ్ళను మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతర మతాలు వాళ్ళు వచ్చింది ఎందుకు? వాళ్ళకు నచ్చకనే ఒక మతాన్ని పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంకొకరికి నచ్చకనే ఇంకో మతాన్ని పెట్టుకున్నారు. మరి వాళ్ళకి 127 దేశాలు ఏదైతే ఒక మతానికి ఉన్నాయో 3,000 సంవత్సరాల కింద వచ్చిన మతానికి, 1400 సంవత్సరాల కింద వచ్చిన మతానికి ఒక 57 దేశాలు ఉన్నాయి. మరి సర్వే జన సుఖనే భవంతు అనేటువంటి ఈ ధర్మానికి ఒక దేశం కూడా పూర్తిగా దిక్కు లేకపోవడానికి కారణం ఏమిటంటే దిక్కు దిశ లేని మాటలు చెప్పేటువంటి గురువులు, దిక్కు దిశ లేనటువంటి పూజలు చేసేటువంటి పూజారులు, దిక్కు దిశ లేనటువంటి యజ్ఞాలు యాగాదులు చేసేటువంటి అఘోరాలు. ఇప్పుడు చూడండి మీరు, ఈ మధ్యకాలం ముత్యాలమ్మ గుడి విషయంలో చాలా జరిగింది. అవును, ఆ ఇష్యూను తొక్కడానికి అఘోర వచ్చాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చి ఇప్పుడు మా మధ్యలో. మరి మొన్న అయోధ్య రామ మందిరానికి 7,000 మంది సాధువులను, అన్ని సాంప్రదాయాలను పిలిచారు. మరి ఆ విషయంలో ఏ సాంప్రదాయం వాళ్ళు వచ్చి అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారంటే, ఎవరో మాట్లాడతారు మాకేం తెలియ చూసుకుందాం అనేది నిద్రలో హిందువులు ఉన్నారు. వీరిని మేల్కొల్పాల్సిన అవసరము ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి మేము దారి చూపగలము అనే వాళ్ళు ఏ వయసుతో సంబంధం లేకుండా, ఏ సాంప్రదాయంతో సంబంధం లేకుండా ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ధర్మం కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. గ్రౌండ్ అంటే ఇప్పుడు మీటింగ్ పెట్టారు, మీరు టీవీలో పిలిచారు, నేను వచ్చా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతా. ఇలా టీవీలలో పొద్దు గడుపుకునే వాళ్ళు, కొన్ని మంచి పండితులు, పామరులు, అందరూ కోయదరులు లాంటి వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. కానీ ఎందుకు సమాజం మారతలేదు? ఇంకా ఉల్టా ఎందుకవుతుందంటే స్వార్థమైనటువంటి స్థితి ఇక్కడికి వచ్చేసి ఈ స్వార్థాన్ని వదిలిపెట్టాలి ఇమీడియట్గా. ఎప్పుడు వదిలిపెట్టాలి అన్నారంటే 5,000 మీద 10 ఉన్న అవనీంద్రుడు దివి కేగేనుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున సమసేరం అన్నాడు. కాలజ్ఞానంలో వాక్యం ఇది. ఏది పురాణము, ఈ అష్టాదశ పురాణంలో లేదు ఇది. కాలజ్ఞానం అంటే యథార్థం అనమాట, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. కరోనా వస్తుందని చెప్పారు, వచ్చింది, అందరికీ వచ్చింది, ప్రపంచం అంతా వస్తుందని చెప్పారు, దీనికి కూడా వస్తుంది అన్నాడు. కానీ విశ్వగురువుగా అవుతుంది అని చాలామంది అంటున్నారు. ఎట్లయితుంది? హిందువులు నిద్రపోతే విశ్వగురువు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 1000 సంవత్సరాల నుంచి మేల్కొని ఉన్నారు. టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకు. ప్రతి వాళ్ళ యొక్క ప్రార్థనలలో రోజు 5 సార్లు చేసే ప్రార్థనలలో
ఖచ్చితంగా 5 నిమిషాలు వాళ్ళ ప్రార్థన చెప్పి అరగంట ఈ దేశాన్ని ఆక్రమించడం ఎలా మనము వాళ్ళ ద్వారా బిజినెస్ ద్వారా ఇలా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. మన ప్లాన్ ఏముంది? మనం ఎక్కడ కొంటున్నామో తెలియదు, ఎక్కడ తింటున్నామో తెలియదు, ఏ బండిలో ప్రయాణం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ పడుకుంటున్నామో తెలియదు. ఎవరో బలైపోయిన తర్వాత మనం దానికోసం మాట్లాడడానికి బయలుదేరుతున్నాం చాలామంది. అంటే గురుగారు ఇక్కడ ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులు కావచ్చు, లేకపోతే సాధువులు కావచ్చు, వీళ్ళు కూడా ధర్మాన్ని చెప్పకుండా ఇటీవల కాలంలో చాలా వరకు చూస్తున్నాం. అంటే ధర్మాన్ని చెప్పే సాధువులు కూడా, ధర్మపీఠాధిపతులు కూడా కొంచెం తప్పుదారి పడుతూ ఉన్నారు. మరి దాని గురించి ఏమంటున్నారు? అంటే ధర్మాన్ని చెప్పకుండా ఈ విధంగా, అంటే జనాలకి చెప్పాల్సిందే ధర్మం, కానీ వాళ్ళే ధర్మం పాటించకపోతే మరి ప్రజలు ఎలా పాటిస్తారంటారు? ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు చాగంటి గారి చాటింపులకు, గరికేపాటి గాండ్రింపులకు, స్వామీజీల మాటలకు, సామాన్యులకు అర్థం కాక, ఇది ఎడిపోతున్నామో తెలియక పుక్కెట పురాణాలని మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ రామాయణాన్ని, ప్రజెంట్ మహాభారతాన్ని విశదీకరించకపోతే ఈ సమస్య కొలికి రాదు. వాళ్ళు మారాలా. ఇప్పుడు వాళ్ళకు ఎంతోమంది ఇంట్లో కూర్చొని చెప్పేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేరు. మేము బయటికి వచ్చినా మా మాటకి ఎవరు వినరు. ఎందుకంటే జనానికి ఇప్పుడు ఫాలోయింగ్. ఈ మధ్య ఒకతను మన మహారాష్ట్రలో ఒకతను పోటీ చేశాడు. అంటే వాస్తవం చెప్తున్నాం మీకు. నాకు లక్షల కోట్ల మంది ఫాలోయింగ్ ఉందని పోటీ చేస్తే తన ఇంట్లో 80 ఓట్లు ఉంటే 40 ఓట్లే పడ్డాయి. ఇక ఇది మన హిందువుల దుస్థితి. అంటే వాళ్ళ దుస్థితి, మన దుస్థితి కూడా అట్లనే ఉంది. అందరూ స్వామీజీలు ఉన్నారు, అందరం మనమే ధర్మం కోసం పోరాడుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, హిందూ వాహిని ఉన్నది, ఇంకా అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఏదో నలుగురే మాట్లాడుతున్నారు వచ్చి. మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్లో స్వామివారిని చిన్మయదాస్ని అరెస్ట్ చేశారని హిందూ సంఘాల ఐక్యవేదిక తరపున ఒక ధర్నా పెట్టారు. ఆ ధర్నాలో స్వామివారు, నేను, ఒక 2-3 ఉన్నాము, ఇంకా కొంతమంది వచ్చారు. ఈ దేశంలో కొన్ని వేల ఎకరాల యొక్క భూమిని భక్తుల ద్వారా స్వాధీనం చేసుకొని ఆశ్రమాలు నిర్మించినటువంటి గణపతి సత్యనారాయణ స్వామి వారి కనీసం వారి యొక్క దూత కూడా అక్కడ రాలేకపోయారు. ఎందుకంటే అంటే ఆ రకమైనటువంటి వారికి ప్రిఫరెన్స్. ధర్నాలో కూడా అటువంటి ప్రిఫరెన్స్లు ఉంటాయా? ఉండవు కదా. తర్వాత ఇంకో సుందర చైతన్య స్వామి వారు పాపం వారు ఎప్పుడు శ్రీకృష్ణ గురించి చాలా అనార్గలంగా మాట్లాడతారు, చెప్తారు. ఎవరు రాలేదు. వారు మేము వస్తున్నామని పిలిపిస్తే ఈరోజు హైదరాబాద్లో ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చేది. ఆ యొక్క స్వామీజీని విడిపోయడానికి అబ్బా ఇంతమంది స్వామీజీలు బయటకు వచ్చారని. కానీ అక్కడ మాకు ఎటువంటి పిలుపు అంటే మీలో మీకే ఐక్యమైతం లేదు. ఇక్కడ ఏమంటే నాది పెద్ద పీఠం, నాది పొడుగు పీఠం, అడ్డం పీఠం, నిలువు పీఠం, రౌండ్ పీఠం అని ఆ రౌండ్ పీఠాల్లో కూర్చొని అక్కడే ముచ్చట్లు పెడుతున్నారు. అక్కడ వచ్చే భక్తులకు ఉపదేశాలు, కటాక్షాలు, ప్రసాదాలు తినడం, కట్నాలు తీసుకోవడం తప్ప ఇప్పుడు సమస్య మీద పోరాడేటువంటి స్వామీజీలు ఇప్పుడు అవసరం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు బయటికి రావాలి. రాకపోతే ఏం జరుగుతుందంటే ఈ దేశంలో ఇప్పటికే 4-6 రాష్ట్రాలు ఆటోమేటిక్గా అన్యమతస్థుల చేతుల్లో వెళ్ళిపోయినాయి. ఫస్ట్ వన్ కేరళ, జార్ఖండ్ చూసుకోండి. మన మహారాష్ట్ర కూడా వెళ్ళిపోయేది. ఏదో బటంగేతో కటంగి అని యోగి గారు ఒక్క మాట మాట్లాడడం వల్ల దాంతో ఆటోమేటిక్గా కొంచెం పుంజుకుంది. అయ్యో కర్ణాటకలోనే ఆ ప్రభుత్వం వచ్చింది, మా పరిస్థితి తెలంగాణ అనుకునే లోపు ఇక్కడ కూడా అదే ప్రభుత్వం వచ్చింది. కారణం ఏమిటంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సరైనటువంటి పార్టీ కూడా లేదు, దానికి దగ్గర గట్టిగా మాట్లాడేటువంటి నాయకులు కూడా లేరు. ఇప్పుడు నేను ఎంపీని అయ్యాను, నా ఎంపీ నా దుకాణం నాదే, ఇంకా అంతే. వీళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల దాకా వీళ్ళకు ఫోటోలు, షూట్లు ఇంతే. ఇంకా ఎందుకంటే ఒక మతానికి 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. దాని పర్సంటేజ్ ఎంత? 20%. 80% ఉన్న హిందువులకు 6 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు వచ్చాయి. అది కూడా హిందూ పార్టీ కాదు, దాని పేరు బీజేపీ, అంతవరకే. భారతీయ జనతా పార్టీ అది అందరూ ఉంటారు. కానీ భారతీయులకు ఒక హిందూ పార్టీ లేదు. ఆ పార్టీ ఉండే 125 సంవత్సరాల కింద దాని పేరు అఖిల భారత హిందూ మహాసభ అనే పార్టీ ఉండే. దాన్ని మెల్లగా మనమే అనుకోదొక్కున్నాం. దానికి ఇప్పుడు ఉత్తేజం తీసుకోవాలి. దానిలో పనిచేసిన వాళ్ళు ఎవరు? సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు పనిచేసినటువంటి సంస్థను మళ్ళీ హిందువుల కోసం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీగా చూడడం లేదు, ఎవరు హిందువులే చూడడం లేదు. ఒకళ్ళు హిందువులే చూసి ఉంటే మొన్న 89 సీట్లు మనకే వచ్చేవాడి. దాని అర్థం అది. అయితే ఇప్పుడు పార్టీ కూడా స్థాపన చేయాల్సినటువంటి అవసరం స్వామీజీలపైన ఉంది. రెండోది, ఎవరు తప్పు మాట్లాడినా లేకపోతే ఎవరు ఆ కార్యక్రమాలకు ఖచ్చితమైనటువంటి ఉదాహరణ ఇవ్వకపోయినా వారిని కూడా మనమే సెట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరో సెట్ చేసే లోపు ఇప్పుడు మేము సెట్ చేస్తే కాలేదనుకోండి, వీళ్ళని ఎవరు సెట్ చేస్తారు? వాళ్ళే సెట్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. దీనిలో మార్పు రావాల్సినటువంటి అవసరం మన వాళ్ళకే ఉంది. మనమే 80% ఉన్నాం కాబట్టి మనమే మారాలి. వాళ్ళు ఆల్రెడీ మారారు, వాళ్ళ టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అన్ని దేశాలు వచ్చినాయి. మనకి ఈ ఒక్క దేశం కూడా పోతే మనకు పక్క దేశం అయితే రానివ్వదు.
ఒకటి ఉన్నాయి, 3 అయితే ఉన్నాయి. ఒకటి హుస్సేన్ సార్లో దింకి చావడం, రెండోది గండిపేటలో, మూడోది ఇంకేదైనా చెరువు ఉంటే బగ్రా చూసుకోవాలి. అది ఎవరు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, లేదా మారాలి. ఈ రెండే విషయాలు ఖచ్చితంగా హిందువులకు మనం చెప్పాల్సినటువంటి సూచన.